తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ సంక్షోభం తారస్థాయికి చేరుతోంది. భారీ సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. గ్యాస్ కొరతతో తెలుగు రాష్ట్రాల్లో హోటళ్లు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 20,000 హోటళ్లున్నాయి. ఇవి కాకుండా చిన్న హోటళ్ల సంఖ్య మరో 30,000 వరకు ఉంటుంది. వీటి ద్వారా 10 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా ఆధారపడి పనిచేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా హోటళ్లు మూతపడే పరిస్థితికొచ్చాయి. వాణిజ్య గ్యాస్ సరఫరా దాదాపు తగ్గిపోవడంతో హోటల్స్ నడపడం కష్టమని హైదరాబాద్లోని హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. విజయవాడలో హాస్టల్ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. బయట ఫుడ్ దొరకడం లేదు. హాస్టల్లో గ్యాస్ సిలిండర్లు ఖాళీ అయిపోవడంతో కట్టెల పొయ్యే గతైంది. వంటకి 3 గంటలు పడుతోందని, గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరతాయో తెలియడం లేదని హాస్టల్స్ విద్యార్థులు, నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని పలు పీజీలు, హాస్టళ్లలో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు హాస్టల్ నిర్వాహకులు. ఇక వరంగల్ జిల్లాలో గ్యాస్ కొరత ప్రభావం రోడ్ సైడ్ వ్యాపారులపై తీవ్రంగా పడింది. నగరంలోని ఎంజీఎం హాస్పిటల్ చుట్టూ అనేక మంది టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ నడుపుకుంటూ ఉంటారు. గ్యాస్ లేకపోవడంతో వారు వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో ఎంజీఎం ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులకు సరైన ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది.